శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించిన తర్వాత ఏమైందో మీకు తెలుసా? ఒకసారి హిరణ్యాక్షుడు అనే అసురుడు తన అహంకారం, దర్పంతో భూదేవిని తన చేతుల్లో ఎత్తుకుని పాతాళంలోకి లాగేశాడు. భూమి లేకపోవడంతో అన్ని లోకాలు అస్తమస్తమయ్యాయి. ప్రకృతి ధ్వంసమై జీవులు బాధల్లో మునిగిపోయాయి. దేవతలు, మహర్షులు కలిసి బ్రహ్మదేవుని ఆశ్రయించి భూదేవి లేని ప్రపంచం కొనసాగదు, దయచేసి రక్షణ మార్గం చూపండి అని ప్రార్థించారు. బ్రహ్మదేవునితో కలిసి దేవతలు శ్రీ మహావిష్ణువు ధ్యానించగా ఆయనకు కరుణ కలిగి వెంటనే ఆయన ఒక అద్భుతమైన వరాహ రూపం దాల్చాడు. భారీ శరీరం, ప్రకాశించే నీలి కాంతి, కర్పూరంలా తెల్లని 2 దంతాలు, లోకాలను కదిలించే సాధారణం కాని శబ్దం. ఈ రూపంలో ఆయన పాతాళ లోకంలోకి దూకి తన 2 దంతాల మీద భూమిని ఎత్తుకుని పైకి లేచాడు. భూమిని రక్షిస్తున్న విష్ణువు రూపాన్ని చూసిన హిరణ్యాక్షుడు ఆగ్రహంతో యుద్ధానికి దిగాడు. సముద్రాల్లో అలలు అల్లకల్లోలమయ్యేంత భీకరంగా యుద్ధం జరిగింది. చివరికి విష్ణువు తన వరాహ రూపంతో హిరణ్యాక్షుడిని సంహరించాడు. విష్ణువు భూమిని మళ్లీ తన స్థానంలో ప్రతిష్ఠించాడు. భూదేవి గర్భంలోనున్న ప్రపంచానికి జీవం తిరిగి వచ్చింది. అప్పుడు భూదేవి స్వయంగా దేవత రూపంలో ప్రత్యక్షమై, ప్రభు, నన్ను రక్షించి ప్రపంచానికి నన్ను తిరిగి అందించిన మీరు నా సర్వం, మీరే నా రక్షకుడు, దయచేసి నాతో ఎప్పుడూ ఉండండి అని ప్రార్థించింది. ఆమె మనసులో ఉన్న భక్తి చూసి విష్ణువు సంతోషించాడు. భూదేవి కోరికపై విష్ణువు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనలో విష్ణు వరాహ స్వామిగా భూలోకంలో నివసించాలని నిర్ణయించాడు. భూదేవి ఇలా కోరింది: ప్రభు, భూమిపై పాపకార్యాలు పెరుగుతున్నాయి, నేను వాటిని ఒంటరిగా భరించలేను, మీరు నాతో పాటు భూమిపై నివసిస్తూ నన్ను రక్షించండి. భూదేవి కోరికను అంగీకరించిన శ్రీ మహావిష్ణువు తన వరాహ రూపంలో వెంకటాద్రి పర్వతం, ఇప్పటి తిరుమలలో స్థిరపడ్డారు. ఆ తర్వాత ఎన్నో యుగాలు వరాహస్వామి అక్కడే నివసిస్తూ భూదేవికి రక్షకుడుగా నిలిచారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కంటే లక్షల కోట్ల సంవత్సరాల ముందే వరాహస్వామి తిరుమలలో నివసిస్తున్నాడు. అందుకే తిరుమల దేవాలయ శాస్త్రాలలో, పురాణాలలో ఇలా చెప్పబడింది: వెంకటేశ్వర స్వామి దర్శనం పొందే ముందు తప్పనిసరిగా వరాహస్వామి దర్శించాలి. ఆ ఆజ్ఞ స్వతహాగా వెంకటేశ్వరునిదే. అందుకే ఇప్పటికీ తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శనం పొంది తరువాత వెంకటేశ్వర స్వామిని దర్శించడం శ్రేయస్కరం. ఇలా వరాహస్వామి, భూదేవి, వెంకటేశ్వర స్వామి మధ్య ఉన్న దైవిక సంబంధం.